వంగర తహసీల్దార్ హరి రామనాపురం మధ్య తాగి ఆఫీసులో నిద్రపోయారని పలువురు ఆరోపించారు. ఎంఆర్ఓ ఆఫీసులో పడుకొని ఉండగా బయట నుంచి తలుపులకు తాళం వేసి ఉంది. దీనిపై ఎంఆర్ఓని పలువురు అడగ్గా అలసిపోయి నిద్రపోయినానని చెప్పారు. తన నిద్రకు భంగం కలగకూడదనే ఉద్దేశంతో సిబ్బంది బయట తాళం వేసి ఉండొచ్చని సమాధానమిచ్చారు. అయితే కిటికీలో నుంచి చూడగా ఆయన పడుకొని ఉండటం గుర్తించి మీడియాకు సమాచారం ఇచ్చారు స్థానికులు. వెంటనే తాళాలు తీయగా మధ్యం మధ్యలో ఆయన లేవలేని స్థితిలో ఊగుతూ సీట్లో కూర్చునేందుకు ప్రయత్నించి పడిపోయాడు. మీడియా అక్కడకు చేరుకొని తహసీల్దార్ను ప్రశ్నించగా విధి నిర్వహణలో అలసిపోయినట్లు సమాధానమిచ్చారు. ఈ విషయాన్ని ఆర్డీఓ ఆశయ్య వద్ద ప్రస్తావించగా చాలా రోజుల నుంచి ఆరోపణలు వస్తున్నాయన్నారు. మద్యం తాగి విధులకు రావడం నేరమని అన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు చేపడతామని ఆర్డీఓ చెప్పారు. విజయనగరం జిల్లా వంగర తహసీల్దార్ హరిరామణారావు మద్యం తాగి ఆఫీసులో నిద్రపోయారని పలువురు ఆరోపించారు. ఎంఆర్ఓ ఆఫీసులో పడుకొని ఉండగా బయట నుంచి తలుపులకు తాళం వేసి ఉంది. దీనిపై ఎంఆర్ఓని పలువురు అడగ్గా అలసిపోయి నిద్రపోయారని చెప్పారు. తన నిద్రకు భంగం కలగకుండా ఉండేందుకు ఉద్దేశంతో సిబ్బంది బయట తాళం వేసి ఉండొచ్చని సమాధానమిచ్చారు. అయితే కిటికీలో నుంచి చూడగా ఆయన పడుకొని ఉండటం గుర్తించి మీడియాకు సమాచారం ఇచ్చారు స్థానికులు. వెంటనే తాళాలు తీయగా మధ్యం మధ్యలో ఆయన లేవలేని స్థితిలో ఊగుతూ సీట్లో కూర్చునేందుకు ప్రయత్నించి పడిపోయారు. మీడియా అక్కడకు చేరుకొని తహసీల్దార్ను ప్రశ్నించగా నిధి నిర్వహణలో అలసిపోయినట్లు సమాధానం ఇచ్చారు. ఈ విషయాన్ని ఆర్టీఓ ఆశయ్య వద్ద ప్రస్తావించగా చాలా రోజుల నుంచి ఆరోపణలు వస్తున్నాయన్నారు. మద్యం తాగి విధులకు రావడం నేరమని అన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు చేపడతామని ఆర్టీఓ చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గిరి అయితే అందిస్తారు. చెప్పండి గిరి. ఫాతిమా, వంగర తహసీల్దార్ ఎవరైతే రమణారావు ఉన్నారో ఆయన గత కొద్ది రోజులుగా కూడాను కొన్ని నెలలుగా కూడాను ఎంఆర్ ఆఫీస్కి వచ్చినప్పుడు పూర్తిగా మద్యం సేవించడం, మద్యం మధ్యలో రావడం జరుగుతుంది. ఎవరు అసలు బాధితులకి ఆయన కనీసము స్పందించి కలవటం కూడా జరగదు. అయితే నిన్నను కొంతమంది అయితే ఎవరైతే ఉన్నారో ఆ తహసీల్దార్ హరిరామారావు దగ్గరికి కొన్ని పనులు రీత్యా పెట్టారు. వెళ్ళినప్పటికైతే తహసీల్దార్ కార్యాలయం ఆయన ఉంటున్న గదికి తాళం వేసి ఉంది. అయితే వారు అడగ్గా లేరు, వేరే పని పైన బయటకు వెళ్ళారు, ఫీల్డ్లోకి వెళ్ళారు అని చెప్పారు. చెప్పిన తర్వాత ఒక వ్యక్తి అయితే విండో నుంచి చూడడం జరిగింది. చూసినప్పటికైతే ఆయన ఫ్లోర్ పైన మధ్యలో బనియన్తో పడుకొని ఉన్నారు. అక్కడ సిబ్బందిని అయితే వారు అడగడం జరిగింది. తర్వాత వెంటనే మీడియాను కూడా సంప్రదించగా మీడియా వెళ్ళి అడగ్గా లేదు, నేను బాగా టైర్డ్ అయిపోయాను, దానివల్లనే అనుకుంటూ తప్పించుకుంటూ కూడా ఒక బైక్ పైన ఎవరైతే బీఆర్ఓ ఉన్నాడో బీఆర్ఓ బైక్ పైన వెళ్ళడం జరిగింది. అయితే తహసీల్దార్కి అయితే మీడియా తహసీల్దార్ పై బీఆర్ఓ ఉదయం పట్టుకుని ఎందుకు వెళ్ళారని అడగగా అసలు పూర్తి స్థాయిలో కూడా రోజు ఇదే పరిస్థితుల్లో మద్యం సేవించి వస్తున్నారనుకుంటున్నారు. అయితే ఆర్టీఓని కూడా సంప్రదించగా ఆర్టీఓ అయితే చెప్తున్నాడు అసలు కొన్ని రోజులుగా ఆయన పైన ఎటువంటి ఆరోపణలు వస్తున్నాయి, మేము హెచ్చరించినప్పుడు కూడా ఆయనలో ఎటువంటి మార్పు లేదు, మేము ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం, కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసి ఆయనపై చర్యలు తీసుకుంటామని చెప్పడం కూడా జరిగింది. పద్మ రైట్. ఇక అధికారిగా ఉండి మద్యం తాగడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కూడా ఆఫీస్లో ఒక మంచి స్థాయిలో ఉన్నటువంటి తహసీల్దార్ ఆయన. అదే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే అసలు మండల మేజిస్ట్రేట్ గా ఉంటున్న తహసీల్దారు హరిరామయ్య అయితే ఎవరైతే ఉన్న ఈ తహసీల్దారు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే అయితే ప్రభుత్వం సర్వేలకు కూడా చేయమంటున్న నేపథ్యంలో కూడా అటు సర్వేలకు కూడా వెళ్ళడం లేదు. పూర్తి స్థాయిలో కూడా అందుబాటులో లేకుండా రోజు మద్యం సేవించే ఆయన ఉంటున్నారంటూ కూడా మనకి అక్కడ ఉన్న స్థానికులు అయితే ఆవేదన చెప్తున్నారు. అయితే పూర్తిగా కూడా ఇటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా ఇటువంటి అధికారులు ఇంకా ఉన్నారు. వాటిపైన ఉన్నతాధికారులు అయితే చర్యలు చేపట్టకపోతే ప్రభుత్వ కార్యకలాపాలకి చాలా ఆటంకాలు వస్తాయంటూ కూడా అంటున్నారు. ఎంతో విధి నిర్వహణతో నిర్వహించిన రెవెన్యూ తహసీల్దార్ అయ్యింది కూడా ఇలా చేయడం దారుణం అంటున్నారు. వెంటనే ఆయన పైన యాక్షన్ కూడా తీసుకోవాలంటూ కూడా పలువురు కోరుతున్నారు. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ.